అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒకే దెబ్బకు ఎన్నో పిట్టలు అన్నట్టు భారతదేశం ఎదుర్కొంటున్న చాలా సవాళ్లకు ఒకే ఒక శక్తివంతమైన పరిష్కారం గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే అగ్రోఫారెస్ట్రీ, అంటే వ్యవసాయ అటవీ విధానం. సరే, ఒకసారి ఆలోచించండి. ఒకే ఒక్క పొలం, వాతావరణ మార్పు, పేదరికం, అడవుల నరికివేత ఈ మూడింటితో ఒకేసారి ఎలా పోరాడగలదు? వినడానికే అసాధ్యంగా ఉంది కదా. కాని ఈ ప్రశ్నకు సమాధానంలోనే అసలు మ్యాజిక్ ఉంది. మనందరికీ తెలుసు, భారతదేశం వాతావరణ మార్పుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతోంది. అదే సమయంలో వ్యవసాయాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రెండు సవాళ్లు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మన ఈరోజు విశ్లేషణ మొదలవుతుంది. మరి ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే అగ్రోఫారెస్ట్రీ. ఇది కొత్తగా కనిపెట్టింది కాదు, వేల ఏళ్లుగా మన పూర్వీకులు చేస్తున్న పద్ధతే. కానీ ఇప్పుడు దీని ప్రాముఖ్యతను గుర్తించి జాతీయ స్థాయిలో దీనికి పెద్దపీట వేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే అగ్రోఫారెస్ట్రీ అంటే వ్యవసాయం, అడవులు ఈ రెండింటినీ కలపడం. అంటే ఒకే పొలంలో పంటలు, పశువులు, చెట్లు అన్నీ కలిసుంటాయి. దీనివల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది, రైతులకు ఆర్థికంగానూ లాభం చేకూరుతుంది. ఇది ఈ మధ్య మొదలైన ఫ్యాషన్ కాదండి. మన వ్యవసాయంలో వేల సంవత్సరాలుగా ఇదొక భాగం. కాకపోతే 1983లో దీనిపై శాస్త్రీయ పరిశోధనలు మొదలయ్యాయి. ఇక 2014లో అయితే ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఒక జాతీయ విధానాన్నే తీసుకొచ్చాం. ఇలాంటి పాలసీని తీసుకొచ్చిన మొట్టమొదటి దేశం మన భారతదేశమే కావడం నిజంగా గర్వకారణం. అగ్రోఫారెస్ట్రీ అంటే ఏదో ఒకే పద్ధతి అనుకోవద్దు. ఇందులో బోలెడని రకాలున్నాయి. కొందరు పంటలతో పాటు పండ్ల చెట్లు వేస్తారు. ఇంకొందరు పశువుల మేత కోసం అడవిని, పచ్చిక బయళ్లని వాడుకుంటారు. మరికొందరైతే చెట్లు, పంటలు, పశువులు మూడింటినీ కలిపి ఒక కంప్లీట్ సిస్టంలాగా నడుపుతారు. సరే, ఇప్పుడు ఈ పద్ధతి వల్ల మన ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి, సమాజానికి ఇలా మూడు రకాలుగా ఎలా లాభం చేకూరుతుందో వివరంగా చూద్దాం. అవును, ఇదొక ట్రిపుల్ విన్ సిచ్యువేషన్. అంటే ఎకానమీ, ఎన్విరాన్మెంట్, సొసైటీ ఈ మూడు రంగాల్లోనూ మనకు విజయమే. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటగా డబ్బు విషయం. రైతులకు దీనివల్ల కలిగే ఆర్థిక ప్రయోజనం చూద్దాం. అగ్రోఫారెస్ట్రీని పాటిస్తే వాళ్ల ఆదాయం ఏకంగా 20-30% పెరిగే అవకాశం ఉంది. అంటే కేవలం పంటల మీదే ఆధారపడాల్సిన పని లేదు. కలప, పండ్లు, పశుగ్రాసం ఇలా రకరకాల మార్గాల నుంచి డబ్బులొస్తాయి. ఒకవేళ ఒక పంట దెబ్బతిన్నా ఇంకో ఆధారం ఉంటుంది. ఇది కదా అసలైన ఆర్థిక భద్రత అంటే. ఇక పర్యావరణం విషయానికొస్తే ఇది చేసే మేలు ఊహించలేనంత పెద్దది. 2030 నాటికి అగ్రోఫారెస్ట్రీ వల్ల దాదాపు 2.5 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వాతావరణం నుంచి పీల్చుకోవచ్చు. అంటే ఆలోచించండి, మన పొలాలే వాతావరణాన్ని క్లీన్ చేసే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలుగా మారిపోతాయన్నమాట. వాతావరణ మార్పుపై పోరాటంలో ఇదొక పెద్ద ముందడుగు. మీకు తెలుసా, ఇప్పటికే మన దేశంలో దాదాపు 8.65% భూమి, అంటే సుమారు 28 మిలియన్ హెక్టార్ల భూమి అగ్రోఫారెస్ట్రీ కింద సాగవుతోంది. ఇది ఇప్పటికే చాలా పెద్ద సంఖ్య. కానీ అసలు కథ ఇక్కడితో మొదలవుతోంది. దీని ఇంకా చాలా రెట్లు పెంచే అవకాశం మన ముందుంది. అగ్రోఫారెస్ట్రీ అనేది కేవలం రైతులకే కాదు, దేశ పరిశ్రమలకు కూడా ఊపిరిపోస్తోంది. మనకి కావలసిన ప్లైవుడ్లో 70-80% ఇక్కడి నుంచే వస్తోంది. అలాగే పేపర్ ఇండస్ట్రీ కావలసిన ముడిసరుకులో సగానికి పైగా ఈ పొలాల్లో పెరిగే చెట్లదే. దీనివల్ల అసలైన అడవులపై ఒత్తిడి తగ్గి వాటిని కాపాడుకోవడానికి వీలవుతుంది. కేవలం గాలిలోని కార్బన్ను పీల్చుకోవడమే కాదు, దీనివల్ల ఇంకా చాలా పర్యావరణ లాభాలున్నాయి. నేలసారం పెరుగుతుంది, భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతాయి, చిన్న చిన్న పక్షులు, జంతువులకు ఆవాసం దొరుకుతుంది. తద్వారా మన జీవ వైవిధ్యం కూడా పెరుగుతుంది. ఇన్ని లాభాలున్నప్పుడు మరి ఈ పద్ధతిని రైతులందరూ ఎందుకు పాటించడం లేదు? ఎక్కడ సమస్య వస్తోంది? ఇప్పుడు ఆ అడ్డంకుల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. చూడండి, కాగితం మీద లెక్కలు అద్భుతంగా ఉంటాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంటుంది. ఆశలకు, వాస్తవానికి మధ్య ఉన్న ఈ గ్యాప్ ఏంటో అర్థం చేసుకోవాలి. అదే అసలు సమస్య. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేంటంటే, మొదట పెట్టుబడి. చెట్లు నాటడానికి చాలా ఖర్చవుతుంది, కానీ వాటి నుంచి ఆదాయం రావడానికి చాలా ఏళ్లు పడుతుంది. రెండవది రూల్స్. పెరిగిన చెట్లను నరకాలన్నా, అమ్మాలన్నా బోలెడన్ని ప్రభుత్వ నిబంధనలు.
దీనికి తోడు సరైన మార్కెట్ లేకపోవడం, ధరల గురించి సమాచారం దొరక్కపోవడం కూడా రైతులను వెనక్కి లాగుతోంది. మరి ఈ అడ్డంకులను తొలగించి అగ్రోఫారెస్ట్రీని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఆ విధానపరమైన మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక పక్కా ప్లాన్తో ముందుకొచ్చింది. చెట్లను నరకడం, రవాణా చేయడం లాంటి రూల్స్ను సింపుల్ చేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో దీన్ని ప్రోత్సహించాలో గుర్తించడానికి GRO అనే పోర్టల్ తెచ్చారు. రైతులకు ఆర్థికంగా సాయం చేయడానికి సబ్మిషన్ ఆన్ ఆగ్రో ఫారెస్ట్రీ SMAF అనే పథకముంది. అంతేకాదు గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం ద్వారా పెట్టుబడులను కూడా ఆకర్షిస్తున్నారు. నిజానికి 2014లో తెచ్చిన జాతీయ అగ్రోఫారెస్ట్రీ పాలసీ యొక్క అసలు లక్ష్యం ఇదే. ఉపాధి పెరగాలి, ఉత్పత్తి పెరగాలి, అదే సమయంలో పర్యావరణాన్ని కాపాడాలి. ఈ 3 లక్ష్యాలను సాధించడానికే ఈ కార్యక్రమాలన్నీ. సరే, ఇప్పటివరకు జరిగిన కథ ఇది. మరి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ వ్యవసాయ విప్లవం యొక్క సామర్థ్యం ఎంత ఉందో చూస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం. భవిష్యత్తులో దీని సామర్థ్యం ఎంత ఉండొచ్చో తెలుసా? అక్షరాల 53 మిలియన్ హెక్టార్లు. ఇది భారతదేశ వ్యవసాయ ముఖచిత్రాన్నే మార్చేయగల ఒక భారీ అవకాశం. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న అడ్డంకులను దాటగలిగితే పచ్చని, సుసంపన్నమైన భవిష్యత్తు మన సొంతమవుతుంది. కాబట్టి ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇంత పెద్ద అవకాశం మన ముందున్నప్పుడు చెట్లను, పంటలను కలిపి పండించడమే భారత వ్యవసాయానికి కొత్త రూపం ఇవ్వబోతోందా? ఆలోచించాల్సిన విషయం.